They will ask the differences between these kind of testings. They may ask any testings, like they will ask the difference between unit and integration testing. They can ask the difference between re and regression testings. They can ask the differences between smoke and sanity testings. Okay, whatever the difference it may be, they will ask about the testing types. వాళ్ళు అడిగేది ఏంటంటే టెస్టింగ్ టైప్స్కి డిఫరెన్సెస్ తెలుసా మీకు అని అడుగుతారు. ఎక్స్పీరియన్స్ పర్సన్ అడుగుతారు, ఫ్రెషర్ని కూడా అడుగుతారు. ఎక్స్పీరియన్స్ పర్సన్ని ఎలా అడుగుతారంటే ఎప్పుడు మీరు పర్ఫామ్ చేస్తారని అడుగుతారు. ఎగ్జాక్ట్లీ వెన్ శానిటీ టెస్టింగ్ విల్ బి పర్ఫార్మ్డ్ అని అడుగుతారు. ఫ్రెషర్ని జస్ట్ డెఫినేషన్ అని అడుగుతారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్మోక్ అండ్ శానిటీ టెస్టింగ్ అంటారు. వాట్ డూ యూ మీన్ బై శానిటీ టెస్టింగ్? బేస్డ్ ఆన్ ది ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఒకటే క్వశ్చన్ అడుగుతారు. ఎలా అడుగుతారంటే ఫ్రెషర్ని అయితే వాట్ ఈస్ స్మోక్ టెస్టింగ్ అంటారు, అంతే. హౌ టు పర్ఫార్మ్ స్మోక్ టెస్టింగ్ అని కూడా అడుగుతారు. దెన్ వెన్ టు పర్ఫార్మ్ స్మోక్ టెస్టింగ్ అనేది ఫ్రెషర్ని అడుగుతారు. ఓన్లీ ఫ్రెషర్కి ఏం తెలిసి ఉంటుందంటే ఏంటి అని తెలిసి ఉంటుంది. ఎలా అనేది ఎవరికి తెలిసి ఉంటుంది? వర్క్ చేసిన వాళ్ళు తెలిసి ఉంటుంది. కాబట్టి ఇంటర్వ్యూ లెవెల్లో వర్క్ చేసిన వాళ్ళని ఆ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతారు. ఇప్పుడు యాజ్ ఎ ఫ్రెషర్ మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు అనుకోండి, ఇఫ్ యూ ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ వే, ఎప్పుడు స్మోక్ టెస్టింగ్ పర్ఫామ్ చేస్తారో అక్కడి నుంచి స్టార్ట్ చేసి మీరు ఎక్స్ప్లెయిన్ చేశారంటే డెఫినెట్లీ యూ విల్ బి ద ఫస్ట్ చాయిస్ ఫర్ ద ఇంటర్వ్యూవర్. బికాస్ ఎవరైనా మిమ్మల్ని వీటిలో టెస్టింగ్ టైప్స్ అని వాట్ ఈస్ ద మీన్ బై స్మోక్ టెస్టింగ్ అని ఎవరైనా అడిగారు అనుకోండి, ఐ విల్ ఆన్సర్ దట్ వన్స్ ఆఫ్టర్ build was released into the QA environment, the initial testing was smoke testing అంటాను. ఎందుకంటే బిల్డ్ అనేది క్యూఏకి వచ్చిన తర్వాత ఇనిషియల్గా చేసే టెస్టింగ్ని స్మోక్ టెస్టింగ్ అంటారు. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ బేసిక్ ఫంక్షనాలిటీ టెస్టింగ్. మీన్స్ నా ఆన్సర్ ఎలా ఉంటుంది? నేను చేస్తున్నాను కాబట్టి, నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి, నా వర్క్ ఎన్విరాన్మెంట్లో బిల్డ్ క్యూఏ ఎన్విరాన్మెంట్కి వచ్చిన తర్వాత ఫస్ట్ పర్ఫామ్ చేసే టెస్టింగ్ని స్మోక్ టెస్టింగ్ అంటున్నాను. దాన్నే బేసిక్ ఫంక్షనాలిటీ టెస్టింగ్ అంటున్నాను. ఈ లెవెల్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇంటర్వ్యూవర్ ఎవరైనా క్వశ్చన్ అడిగారంటే సంబడి ఇక్కడ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళే వాళ్ళు ఉంటారు, సంబడి ఫ్రెషర్స్ ఉంటారు. ఎవరైనా సరే ఒక ప్యాటర్న్లో ఏదైనా ఒక డెఫినేషన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ద ప్యాటర్న్. ఫస్ట్ టెస్టింగ్ టైప్స్ అడిగితే ఆ టెస్టింగ్ టైప్స్ని మీరు అది ఎప్పుడు పర్ఫామ్ చేస్తారు అనే దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఎందుకు చేస్తారు అనేది చెప్పాలి. ఎప్పుడు పర్ఫామ్ చేస్తారు, ఎందుకు చేస్తారు, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఎప్పుడు పర్ఫామ్ చేస్తారు, ఎందుకు చేస్తారు అంటే టెస్టింగ్ అనేది కామన్, మీరు చేసేది టెస్టింగే, బట్ ఒక్కో టైంలో ఒక్కో కైండ్ ఆఫ్ టెస్టింగ్ మీరు పర్ఫామ్ చేస్తారు. దాన్ని మీరు ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది ఒక ఈజీ వేలో మీరు అండర్స్టాండ్ చేసుకుంటే డెఫినెట్లీ యూ విల్ బి ద ఫస్ట్ చాయిస్ ఫర్ ఎనీ కంపెనీ. ఓకే, ఫస్ట్ లెర్న్ వెన్ ఇట్ విల్ బి, దెన్ how it will be, then who will perform the testing. Okay, yesterday I already explained that most of the times unit and integration testings will be performed by developers, development team or development team, especially in agile methodology. Especially within the agile methodology, sometimes QA has to involve within the unit and integration testings. Okay, then when it comes to unit testing is nothing but it is a, just wait,